Hi everyone, welcome to Harsha Trainings. ఈ వీడియోలో మనం క్యాలెండర్ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ మోడల్ అండి. సెకండ్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెక్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ ట్యూస్డే అండి. 5 days బ్యాక్ ఈజ్ విచ్ డే? 5 రోజుల క్రితం ఏ రోజో ఫైండ్ అవుట్ చేయమంటాడండి. అంటే మీరు ఫింగర్స్ మీద కౌంట్ చేసుకుంటూ వెళ్తారండి? నో అండి, ఐ థింక్ ఇట్స్ అ టైం వేస్ట్ అండి ఇక్కడ మీకు. ఓకే, సో 5 days బ్యాక్ విచ్ డే అంటే థర్స్డే అని చెప్పేయచ్చండి ఇక్కడ మనం ఈజీగా చెప్పేయచ్చు. సో చాలా మంది ఫింగర్స్ మీద కౌంట్ చేసుకుంటూ వెళ్ళి 5 days బ్యాక్ ఏడా అండి థర్స్డే అని చెప్తారు. సో నేనేం చేస్తానండి ఇక్కడ, సో ట్యూస్డేకి 5 days బ్యాక్ వెళ్ళడం కన్నా 2 days ఫ్రంట్కి వచ్చామనుకోండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండి. ఓకే, సో అంటే 5 + 2 ఎంత అండి? 7 అండి. పర్ వీక్ హౌ మెనీ డేస్ అండి? 7 days అండి. అంటే మీరు 5 days బ్యాక్ వెళ్ళడం కన్నా 2 days ఫ్రంట్కి వచ్చారనుకోండి, ఆన్సర్ని ఈజీగా చెప్పేయచ్చండి ఇక్కడ మనం. అంటే బ్యాక్కి వెళ్ళడం కష్టం, కానీ ఫ్రంట్కి వెళ్ళడం ఈజీ అయిపోతుంది మనకి. అంటే మీరు 5 days బ్యాక్కి వెళ్ళినా ఆన్సర్ థర్స్డేనే వస్తుంది. 2 days ఫ్రంట్కి వచ్చినా సరే ఆన్సర్ ఏమవుతుందండి? థర్స్డేనే వస్తుందండి. అంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ వెనస్డే అనుకుందామండి. టుడే ఈజ్ వెనస్డే. 4 days బ్యాక్ ఈజ్ విచ్ డే? 4 days బ్యాక్ ఈజ్ విచ్ డే అంటే 4 days బ్యాక్ కౌంట్ చేసుకుంటూ వెళ్తారండి? నో అండి, అంటే 3 days మనం ఫ్రంట్కి వచ్చేద్దామండి. సో 3 days యాడ్ చేస్తే ఏమవుతుందండి? సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అండి. అంటే సో ఆఫ్టర్ 3 days ఏమవుతుందండి? సాటర్డే వస్తుంది. అండ్ 4 days బ్యాక్కి వెళ్ళినా సరే ఏమవుతుందండి? సాటర్డే వస్తుంది ఇక్కడ మనకి. అంటే సో -4 అన్నా +3 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ మండే అండి. సో ఈరోజు సోమవారం అయితే సో 6 రోజుల క్రితం ఏ రోజో చెప్పమంటాడండి ఇక్కడ. అంటే 6 days బ్యాక్ వెళ్ళడం కన్నా 1 day ఫ్రంట్కి వచ్చేసామనుకోండి, ఆన్సర్ ఏమైపోతుందండి? ట్యూస్డే అయిపోతుంది. అంటే సో 6 days బ్యాక్ కూడా ఏమవుతుందండి? ట్యూస్డే అయిపోతుంది. ఓకే, సో ఈరోజు మండే అయితే 6 days బ్యాక్ విచ్ డే అండి? ట్యూస్డే. అంటే 6 + 1 ఎంత అండి? 7 అండి. అంటే -6 అన్నా +1 అన్నా సేమ్ ఆన్సరే వస్తుంది. అంటే -6 ఆర్ +1 ఈజ్ సేమ్ ఆన్సర్. అదేవిధంగా సో -5 అయినా +2 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. అదేవిధంగా -4 + 3 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ +4 అండ్ -3 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ +5 -2 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ +6 అండ్ -1 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది ఇక్కడ మనకి. అంటే జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, అంటే మీరు +6 days ఫ్రంట్కి వెళ్ళడం కన్నా -1 day చేశారనుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అదేవిధంగా మీరు ఇక్కడ +5 days వెళ్ళడం కన్నా -2 days చేశారనుకోండి, సేమ్ ఆన్సరే వస్తుంది. +4 అన్నా -3 అన్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అండి సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ చెక్ చేద్దాం ఇక్కడ మనం. టుడే ఈజ్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 65 days అండి. అంటే 65 days తర్వాత ఏ రోజు వస్తుందో మనకు కనుక్కోవాలి ఇక్కడ మనం. అంటే ప్రాబ్లంలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 65 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ వస్తాయి మనం ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం. అంటే 65 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 2 odd days అండి. అంటే సో టుడే ఈజ్ విచ్ డే అండి? ట్యూస్డే. ట్యూస్డేకి 2 days యాడ్ చేయండి అండి, ఆన్సర్ ఏమవుతుంది? థర్స్డే. అంటే ఆఫ్టర్ 65 days విచ్ డే అండి? థర్స్డే. ఆఫ్టర్ కాబట్టి సింపుల్గా యాడ్ చేసేసండి ఇక్కడ నేను. అంటే బిఫోర్ అంటే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. టుడే ఈజ్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 20 days అండి. 20 days తర్వాత ఏ రోజు వస్తుందో మనం కనుక్కోవాలి. అంటే మనం ఏం చేస్తాం? 20 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? ఓకే, సో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 6 odd days వస్తాయండి ఇక్కడ మనకి. ఓకే, సో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 6 odd days అండి. 6 odd days ప్లస్ ట్యూస్డే. ట్యూస్డే కూడా ఎంత అండి? 2 అండి. అంటే 6 + 2 ఎంత అండి? 8 అండి. 8 అంటే ఏమవుతుంది అక్కడ? మండే వస్తుంది ఆన్సర్ మనకి. ఓకే, సో ఆఫ్టర్ 21 days ఇస్ విచ్ డే అండి? మండే. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఆఫ్టర్ 45 days అండి. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? 45 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? అంటే 45 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 3 odd days అండి. సో 3 + ట్యూస్డే అండి. అంటే 5 అవుతుంది. అప్పుడు 5 అంటే విచ్ డే అండి? ఫ్రైడే. ఓకే, ఆఫ్టర్ 45 days ఇస్ విచ్ డే అండి? ఫ్రైడే.
ఓకే, అంటే ప్రాబ్లమ్ ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం. సో అదేవిధంగా బిఫోర్ 76 డేస్ అండి, అంటే 76 డేస్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, 6 ఆడ్ డేస్ అండి ఇక్కడ మనకి. సో ఇక్కడ బిఫోర్ ఉన్నాడు, బిఫోర్ అంటే మైనస్ అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే -6 చేయడం కన్నా +1 చేయడం బెటర్ కదండి. అంటే ట్యూస్డేకి +1 యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, వెనస్డే అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందండి, వెనస్డే. అంటే ట్యూస్డేకి మీరు -6 చేసినా కూడా ఆన్సర్ ఏమవుతుందండి, వెనస్డే వస్తుంది. +1 చేసినా కూడా ఆన్సర్ ఏమవుతుంది, వెనస్డే వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. అండ్ నెక్స్ట్ వన్ అండి, బిఫోర్ 40 డేస్ అండి. సో అంటే 40 డేస్లో హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయండి, 5 ఆడ్ డేస్ ఉంటాయి మనకి. సో 5 ప్లస్, సో అంటే 5 మైనస్ కదండి, సో -5 చేయడం కన్నా +2 చేయడం బెటర్ కదండి. సో ట్యూస్డేకి +2 యాడ్ చేసామనుకోండి, ఆన్సర్ ఏమవుతుందండి, థర్స్డే అయిపోతుంది. ఓకే, ఆన్సర్ ఏమవుతుందండి, థర్స్డే అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ అదే విధంగా అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం బిఫోర్ 150 డేస్ అండి. అంటే 150 డేస్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, 3 ఆడ్ డేస్ అండి. అంటే ఇక్కడ -3 చేయడం కన్నా మీరు +4 చేశారనుకోండి, ప్రాబ్లం ఈజీ అయిపోతుందండి. ట్యూస్డే కూడా ఎంత అండి, 2 అండి. +4 చేస్తే 6 అండి. 6 అంటే ఎంత అండి, సాటర్డే. సో ఆన్సర్ ఏమైపోతుందండి, సాటర్డే అయిపోతుందండి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సో -3 అన్నా +4 అన్నా సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఇక్కడ -5 అన్నా +2 అన్నా సేమ్ ఆన్సరే వస్తుంది. -6 అన్నా +1 అన్నా సేమ్ ఆన్సరే వస్తుంది. అంటే బిఫోర్ అన్నప్పుడు ఈ టెక్నిక్స్ అని మనకి సో చాలా వర్క్ అవుతాయండి ఇక్కడ మనకి. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ?